దేవుని పిల్లలముగా మనం అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాం, వినలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యము విలువను గ్రహించగలిగితే, దేవుని యొక్క వాక్యం యొక్క విలువను తెలుసుకోగలిగితే, వాక్యము చదవకుండా, వాక్యము వినకుండా, వాక్యమును ధ్యానించకుండా ఉండలేడు. దేవుని వాక్యం అనేది మన పాదములకు దీపము. దేవుని వాక్యం అనేది మన త్రోవకు వెలుగు. దేవుని వాక్యము మనలను బ్రతికించేది. దేవుని వాక్యము మనలను సరిచేసేది. దేవుని వాక్యము మనము పాపములో పడకుండా ఆపివేసేది. దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యము స్థిరమైనది. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. ఇంత గొప్ప దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? ఇంత గొప్ప దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించగలుగుతున్నావా? భక్తుడైన కీర్తనకారుడు 119 కీర్తన 148 వచనంలో ఒక మాట అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ వాక్యాన్ని నేను ధ్యానించటానికి రాత్రి జాములు కాకమునిపే నా కన్నులు తెరుస్తున్నాను అన్నాడు. అంటే దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తి ఉంది! దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించిన వాడుగా భక్తుడైనటువంటి దావీదు కనబడుతున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడుగా దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా? బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చదవగలుగుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివినట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి రేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై అన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. దేవుని వాక్యం పట్ల మనము లక్ష్యం ఉంచినప్పుడు అది మనకు ఎంతో మేలును కలుగజేసేది ఉన్నది. అది మనకు ఎంతో దీవెన కలుగజేసేది ఉన్నది. అది ఎంతో మనకు క్షేమాన్ని కలుగజేసేది ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం, దేవుని వాక్యాన్ని గ్రహించుదాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని చదువుట, దేవుని వాక్యాన్ని వినుట, దేవుని వాక్యాన్ని గైకొనడం ద్వారా నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా మార్చబడతావు. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని గ్రహిస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యం యొక్క విలువను నువ్వు తెలుసుకోగలుగుతున్నావో లేదో గ్రహించుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.